ఆసుపత్రిలో చేరిన గాయని కల్పనకు చికిత్స కొనసాగుతుంది. ఉదయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కల్పనను పరామర్శించేందుకు పలువురు గాయని గాయకులు రాత్రి ఆసుపత్రికి వచ్చారు. సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు అక్కడికి చేరుకుని ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీలోని విల్లాలో ఉంటున్న కల్పన నిన్న సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చెప్పారు. ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సమీప హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ కల్పన భర్త స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇవాళ కల్పన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు పోలీసులు. కిచెన్ చూడరా, కిచెన్ డోర్ వస్తుంది. కార్పెంటర్ కూడా ట్రై చేస్తున్నాం. రాజశేఖర్, ప్రభాకర్, కార్పెంటర్ కోసం ఫోన్ సార్ అండి. అయితే కల్పన గత కొంతకాలంగా తనకు నిద్ర పట్టడం కోసం నిద్ర మాత్రలను మింగుతున్నట్లు ఆమె భర్త ప్రసాద్ ప్రభాకర్ తెలిపారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని ఆయన చెప్పినట్లు స్థానికులు తెలిపారు. అయితే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కల్పన ఆత్మహత్యను ఆమె అపస్మారక స్థితిలోకి పోవడానికి గల కారణాలు, మొత్తానికి గాయని కల్పనకు సంబంధించినటువంటి మరింత తాజా సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా, రవి, సినీ నేపథ్య గాయని కల్పన నిన్న రాత్రి ఏదైతే తన నివాసం కేటీహెచ్పి హౌసింగ్ కాలనీలో ఉన్నటువంటి విల్లాలో తను స్లీపింగ్ పిల్స్ వేసుకొని అపస్మారక స్థితిలో వెళ్ళిపోయినట్లుగా తన భర్త ఇచ్చినటువంటి విల్లా వాసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్, అలాగే విల్లా ఏదైతే ఆ విల్లాకు సంబంధించినటువంటి హౌసింగ్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కేపీహెచ్పి హౌసింగ్ బోర్డు పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కల్పన నివాసిస్తున్నటువంటి నివాసానికి చేరుకున్నారు. వెంటనే తను అపస్మారక స్థితిలో ఉంటే డోర్స్ అన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లి ఆమెని రక్షించడం జరిగింది. నిన్న సాయంత్రం స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే కేపీహెచ్పి సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కి అయితే తీసుకొని వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే కల్పన ఉన్నారో కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గత కొంతకాలంగా తాను నిద్ర మాత్రలకు అడిక్టెడ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయన్న కోణంలో కూడా భర్త స్టేట్మెంట్ ను కూడా నిన్న పోలీసులు రికార్డ్ చేశారు. తను 2 రోజుల క్రితం చెన్నై వెళ్ళినట్టుగా అతను కూడా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే గాయని కల్పనని పరామర్శించడానికి గీతామాధురి, కారుణ్య, మొత్తం శ్రీకృష్ణ, సునీత ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ కి అయితే చేరుకుంటున్నారు. మొత్తం ఈ ఘటనకి సంబంధించి కల్పన కోలుకున్న తర్వాత ఆమె ఇచ్చేటటువంటి స్టేట్మెంట్, ఇప్పటికే హోలిస్టిక్ హాస్పిటల్ దగ్గర అనేక మంది కూడా తనకి సంబంధించినటువంటి మిత్రులు కావచ్చు, అలాగే బంధువులు కావచ్చు, అలాగే భర్త, అలాగే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా అయితే హోలిస్టిక్ వైద్యులు అయితే చెప్తున్నారు. నిలకడగా ఉన్నటువంటి కల్పన ఆరోగ్య పరిస్థితి మీద ప్రాణాపాయం అయితే నుంచి అయితే డాక్టర్లు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు బయటపడేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం భర్త ఫోన్ చేసినా తీకపోవడంతోనే భర్త అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో శోధించగా తాను అపస్మారక స్థితిలో వెళ్ళిపోయినట్టుగా అయితే గ్రహించారు భర్త. వెంటనే విల్లా వాసులకి ఫిర్యాదు చేయగా వాళ్ళు కేపీహెచ్బి హౌసింగ్ బోర్డు పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే కల్పన ప్రాణాలను అయితే రక్షించడం అయితే జరిగినట్టుగా అయితే
తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రోజు కల్పన కోలుకున్న తర్వాత తను నిద్ర మాత్రలు వేసుకున్నారో లేకపోతే భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఆమె ఇచ్చే స్టేట్మెంట్ కూడా దీంట్లో ఆధారపడి ఉంది కాబట్టి ఆమె స్టేట్మెంట్ ని ఇవాళ పోలీసులు రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది రవి. ఉషా, అంటే వైద్యులు ఏమైనా బులెటిన్ విడుదల చేశారా? ఉషా ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, మరోపక్క ఫిర్యాదు మేరకు పోలీసులు ఎలా స్పందిస్తున్నారు? పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని విభిన్న కోణాల్లో ఈ కేసు గురించి ఆరా తీస్తున్నారు అనుకోవచ్చు. ఇటీవలే తాను పాల్గొన్నటువంటి శివరాత్రి ఈవెంట్ కూడా మనం చూసుకోవచ్చు. మనుతో చేసినటువంటి ప్రోగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా, ఎక్కడ కూడా ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా కల్పన చాలా యాక్టివ్ గా, హైపర్ యాక్టివ్ గా ఉండేటటువంటి పర్సన్. సింగర్స్ లో కూడా చాలా ఉత్తేజపరితంగా ఆమె ఇచ్చేటటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వీక్షకుల్ని కూడా ఆహ్లాదపరిచేలాగా హావభావాలు కావచ్చు, మొత్తం కూడా ఇలాంటి హైపర్ యాక్టివిటీ ఉన్నటువంటి సింగర్ ఆల్ ఆఫ్ సడన్ ఈ విధంగా అపస్మారక స్థితిలో పీల్స్ ఏదైతే స్లీపింగ్ పీల్స్ వేసుకొని అపస్మారక స్థితిలో వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అనుకోవడంలో పూర్తి స్థాయిలో పలు కోణాల్లో అయితే పోలీసులు అయితే ఆమెను విచారించనున్నారు. తాను కోలుకున్న తర్వాత వైద్యులు ఇచ్చేటటువంటి సలహా మేరకు తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేయొచ్చా చేయకూడదా అన్న వైద్యులు ఇచ్చేటటువంటి సమాచారం మేరకే పోలీసులు కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే సెలబ్రిటీస్ కి సంబంధించి ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీనికి సంబంధించి అనేక మంది కూడా అక్కడికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి తన భర్త ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ కూడా ఈ విషయానికి సంబంధించి మీడియాతో మాట్లాడడానికి కూడా విముఖత చూపించారు. నిన్న విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం గాయనికి సంబంధించినటువంటి పలువురు శ్రేయోభిలాషులు, బంధువులు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. తన ఆరోగ్యం ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నట్టుగా అయితే హోలిస్టిక్ వైద్యులు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హెల్త్ బులెటిన్ కి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం మనకు అందడం లేదు రవి. రైట్, థ్యాంక్ యూ ఉషా.